తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితులు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము లలిత రహస్య సహస్రనామాల గురించి మీరు ప్రేక్షకులు, మన సదాశివ కుటుంబ సభ్యులు అందరికీ నిదానంగా పుస్తకాలు వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళకి చాలా వివరించి విపులముగా చెప్తున్నారు. నామాలు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, ఎవరిదైనా సమస్య వస్తే ఆ నామం మీరు పట్టుకోవచ్చు. మన లలిత సహస్రనామాల్లో ఆ నామాలు కూడా ఉంటాయి, అందులో కూడా చూసి చదువుకోవచ్చు. కానీ ఎవరు మాకు పుస్తకం రాలేదు అన్న భావన పెట్టుకోవద్దు, అందరికీ అందిస్తాం, తప్పకుండా అందిస్తాం. ఈరోజు ఏ నామం చెప్తారు, ఏ నామం వివరిస్తారు? ఇవాళండి మనకి నంబర్ అది చూద్దాం. మనం ప్రేక్షకులు కూడా పుస్తకాలు చూసుకుంటారు కదా. 31వ నామం చెప్పుకుందాం. 31వ నామం. మనం 30 నామాల వరకు చెప్పుకున్నాము. 30 ముందు స్తనభార దళన్ మధ్య పట్టబంధ వళిత్రయ చెప్పుకున్నాం. ఇవాళ 31వ నామం చెప్పుకుంటున్నాం మనం. 31వ నామం ఏంటంటే అమ్మవారు అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. ఒకేసారి ఏకబిగిని చదవాలండి. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. భాస్వత్ కటీతటి. కటీతటి. ఆవిడ కటి భాగమునందు ఎర్రటి వస్త్రము చుట్టబడి ఉన్నది అనేది తాత్పర్యం. ఆ భావం ఒక అర్థం అంటే గూఢార్థాలు బోల్డ్ ఉంటాయి మనం వివరణలోకి వెళ్తే. అంటే అరుణారుణ కౌసుంభ. కౌసుంభము అంటే నడుముకు కట్టుకునేటటువంటి బట్ట. ఆ కౌసుంభం అంటే ఇప్పుడు ఎర్రటి వస్త్రము అది ఎలా ఉంది అంటే అసలు కట్టుకున్న బట్టే ఎరుపండి. ఆ ఎరుపు బట్ట ఎలా ఉంది? అరుణారుణంగా ఉందట. ఎందుకు అరుణారుణంగా ఉంది అంటే ఎర్రటి ఎరుపు. అరుణారుణం అని 2 సార్లు చెప్తేనే ఎర్రటి ఎరుపు అని అర్థమైపోతుంది మనకి. కానీ ఎర్రగా ఎందుకు ఉంది అంటే అది ఇప్పుడు ఎరుపు ఉందండి, ఎవరైనా కట్టుకుంటారు, కానీ అది అరుణారుణం అవదు. అమ్మవారు కట్టుకుంటే అయింది. ఎందుకు? ఆవిడే ఎరుపు. ఆ ఎరుపు కలిపి ఇంకా జ్యోతిలాగా అమ్మవారు ఉద్యద్భాను సహస్రాభ. 1000 సూర్యుల కాంతితో ఆవిడ అలా ఎర్రటి కాంతితో మెరిసిపోతూ ఉన్న అమ్మవారు ఏం చేశారు? కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. ఆవిడ కౌసుంభము అంటే కుంకుమ పువ్వు రంగు అండి. యాక్చువల్గా ఎర్రటి బట్ట, కానీ కుంకుమ పువ్వు ఎర్రటి ఎరుపు ఉంటుంది కదా. ఆ కుంకుమ పువ్వుతో పోటీ పడేటువంటి ఎర్రని వస్త్రాన్ని ఆవిడ యొక్క కటి భాగానికి చుట్టుకుని ఉండి ఆవిడ ప్రకాశిస్తూ ఉందట. అంటే ఆవిడ ఎందుకు ప్రకాశిస్తోంది అంటే ముందు అమ్మవారే ఎర్రటి ఎరుపులో, ఎందుకంటే మందార కుసుమ ప్రియాయ నమః, పాటలీ కుసుమ ప్రియాయ నమః, ఈ నామాలన్నీ ఉన్నాయి కదా. ఆవిడకి ఎర్రటి పువ్వులు అంటే ఇష్టం. ఆవిడ ఉండటం కూడా ఎర్రటి ఎరుపులో ఉంటుంది, రాగరంజితంగా. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి నామం ఇదండి. అరుణారుణం అంటే ఎర్రటి ఎరుపు, ఎరుపులో ఇంకా ఎర్రని ఎరుపు. అలాంటి ఎరుపుతో ఉన్నటువంటి వస్త్రాన్ని దేంతో పోల్చారంటే కౌసుంభ అంటే కుంకుమ పువ్వుతో పోటీ పడేటువంటి ఎర్రటి ఎరుపులో ఉన్నటువంటి ఒక వస్త్రము ఆవిడ కటి భాగంలో ధరించి ఉంది. అలా ఉండి భాస్వత్ కటీతటి అంటే భాసిస్తోంది. ఎర్రటి ఎరుపుతో అమ్మవారు భాసిల్లుతున్నది, అలా మిలమిలా మెరిసిపోతూ ఆ ఎరుపుతో ప్రజ్వలమానంగా అలా భాసిల్లుతోంది అనమాట. ఈ నామం అండి, ఇది అసలుకి ఎంతటి ఎర్రటి ఎరుపుతో అమ్మవారిని ఊహించుకోవటం సరికదా. ఆవిడ కటి భాగంలో ఇంకా ఎర్రటి వస్త్రం, కుంకుమ పువ్వు రంగుతో పోటీ పడేటువంటి వస్త్రాన్ని ఆవిడ ధరించి ఉండటం. అలా ధరించి ఉన్న అమ్మవారు భాసిల్లుతోంది. భాస్వత్ అని ఎందుకంటే ఎరుపు సూర్యుడిని కూడా సాధారణంగా భాసిల్లుతున్నాడు అంటారు. అనేది సూర్యప్రకాశమే. అమ్మవారి యొక్క ప్రకాశం కూడా సహస్రకోటి యుగధారిణి అని మహా అన్నట్టు ఉంటుంది కదా. అంటే అది విష్ణుమూర్తికి చెప్తారు, అమ్మవారికి చెప్తారు. సహస్రకోటి సూర్య ప్రకాశాలతో ఉండేటువంటి అమ్మవారు ఎర్రటి వస్త్రాన్ని కటిభాగానికి చుట్టుకొని అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నది అనమాట. ఈ నామాన్ని ఇలా ఎందుకు చెప్పారు అంటే అమ్మవారిని మనం పైన నుదుటి భాగం నుంచి వర్ణించుకుంటూ వస్తున్నాం. ఈ స్తనభారాలను కూడా వర్ణించుకున్న తర్వాత నెక్స్ట్ కటి భాగానికి వచ్చాం. కటి భాగానికి వచ్చిన తరువాత కటి భాగం కింద ఉండేటువంటి నాభి, మన యొక్క ఊరువులు, చీలమండలు, పాదాలు, వీటన్నిటికీ కూడా వస్తాం మెల్లిగడ. పైన శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు ముందు
స్థూల రూప వర్ణన చేసుకుని తర్వాత మనం తత్వరూపానికి వెళ్తాం. సో ఇప్పుడు అమ్మవారిని ఇలా ఎందుకు చెప్పారు అంటే, ఎరుపు అనేది ఎప్పుడు కూడా రక్తము అంటే ఎరుపు కదా. అనురక్తి అంటే ఏంటి? ఆ రక్తంలో ఉండేటువంటి ప్రేమే అనురక్తి. రక్తం ఎరుపు రంగులో ఉండటం బట్టి రక్తవర్ణం అంటే ఏంటంటే ఎప్పుడు అది అనురాగాన్ని పెంచేది అనురక్తి. అందుకని రాగరంజితమైనటువంటి వర్ణం ఏదంటే ఎరుపే. ఈ నామంలో ఎవరైనా కొంతమంది డ్రై పర్సన్స్ ఉంటారు చూడండి, పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళు చాలా డ్రైగా ఉంటారు, భార్యాభర్తల మధ్య కూడా సరైనటువంటి అన్యోన్యత ఉండదు. అలాంటి వాళ్ళు అంటే అది స్త్రీలలో ఉండొచ్చు, పురుషుల్లో ఉండొచ్చు. ఫ్రిజిడిటీనో ఏదో అంటారు. స్త్రీ పురుషులకి ఒక భార్యాభర్తలు అయిన తర్వాత ఒక చక్కటి అనుకూల భావం ఉండాలి ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి. అది లేని వాళ్ళు ఈ నామం చదువుకుంటే వాళ్ళలో శృంగారాభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది మన పురాణాల యొక్క వాక్యం. అంటే అరుణవర్ణంలో ఎప్పుడైతే అమ్మవారు కనిపిస్తుందో, ఎరుపు చూస్తేనండి అతని మనసు చాలా ఉత్సాహంగా అవుతుంది. ఎరుపు వర్ణాన్ని చూస్తే, తెలుపు చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఎరుపు చూస్తే చాలా ఉత్సాహము, చాలా ఉద్రేకము అన్నీ వస్తాయి. అందుకని ఈ నామంలో ఏంటంటే ఈ నామపారాయణ చేసుకోవడం వలన స్త్రీ పురుషులలో కూడా కొంచెం అనురక్తి, శృంగార భావం కూడా వృద్ధి చెందుతుందని ఫలితం ఇది చెప్పారు. అంటే ఇప్పుడు కాలంలో బాగా అంటే మెకానికల్ లైఫ్ అయిపోయింది వాళ్ళకి జీవితం. అలాంటి వాళ్ళకు కూడా ఈ నామం బాగా ఉపకరిస్తుంది. సో దంపతుల మధ్య అనురక్తి పెరుగుతుంది. ఈ నామం అరుణ కౌసుంబ వస్త్రభాస్వ కటీతటి. అదండి ఎంత చక్కటి నామం, ఎంత చక్కగా వివరించారండి. ఈ రోజుల్లో యువతి యువకులకు ముఖ్యంగా కావాల్సింది ఇది. తొందరగా పెళ్ళిళ్ళు చేసుకున్నది ఇష్టపడి చేసుకుంటున్నారు, అతి తొందరలోనే విడిపోతున్నారు. అంటే ముందుగానే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు బాగా పరిచయం అయిపోయి స్త్రీ పెళ్ళైన తర్వాత కొత్తదనం అనేది వాళ్ళకి లేకుండా పోయింది. అంత మునిపే వాళ్ళకి అన్నీ కూడా ఇలానే ఉన్నారు. కొందరు పెళ్ళిళ్ళయి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా ఎందుకో ఈ మధ్య విడిపోతున్నారు. ఏమండి 60 ఏళ్ళు దాటిన దంపతులు కూడా విడాకులు తీసుకోవడం అవును వింటున్నాం. విచిత్రంగా వింటున్నాం. ఆ మాట రైటేనండి. ఎవరైనా సరే అందులో ఒకళ్ళకి కూడా సంసారం నిలుపుకోవాలని కోరుకుంటే ఈ నామం చదువుకుంటే చాలంటారా? వాళ్ళకి అంటే ఈ నామం యువతి యువకులకే ఎక్కువగా ఉపయోగం. ముసలి వాళ్ళకి కాదా, పెద్దవాళ్ళకి? అంటే వాళ్ళకి కొంచెం అనురాగం రావాలి అంటే ఇది శృంగార భావంగా మనం చెప్పాం గనక. శృంగారం ఏముందండి, దంపతుల తర్వాత ఎప్పుడు ఒకళ్ళకొకళ్ళు ప్రేమ, అభిమానము, అనురాగం ఉండాలి కదండి. అంటే మీరు సంసారం నిలుపుకోవడానికి పనికొస్తుందా అన్నారు కదా. సంసారం నిలుపుకోవడానికి పనికొచ్చే నామాలు వేరున్నాయి అమ్మవారివి. ఇది అనురక్తి శృంగారపరంగా అన్నట్టు. అంటే స్త్రీ పురుషులకు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆకర్షణ కలగటానికి పనికొచ్చేటువంటి మంత్రం ఇది. చాలా చక్కగా వివరించారండి. శ్రీమాత్రే నమః. అమ్మా కామాక్షి. విజయశ్రీ గారు, ఈరోజు మన లక్కీ డ్రాలో అమ్మవారి పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. పేరు చాలా గమ్మత్తుగా ఉందండి. పొగిరి స్వాతి. ఇంటి పేరు కూడా పొగిరినే, ఆవిడ ఊరు కూడా పొగిరినే. పొగిరి స్వాతి. స్వాతి గారు, మీ ఊరు ఏ డిస్ట్రిక్ట్లో ఉందో, ఏ నగరంలో ఉందో మాకు తెలియజేయండి. పొగిరి స్వాతి, పొగిరి అని రాసుంది. మీకు అమ్మవారి అనుగ్రహం లభించి పుస్తకం మీ ఇంటికి వస్తుంది త్వరలో. మీరు పుస్తకం అందిన వెంటనే మాకు సమాచారము, ఒక వీడియో తప్పకుండా పంపించండి. స్వాతి గారు, స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి మీ అడ్రస్, పిన్ కోడ్ నెంబర్తో సహా వివరంగా పెట్టండి. అతి త్వరలో తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం పంపిస్తారు. శ్రీమాత్రే నమః.